దేవుడు తన స్వరక్తం ఇచ్చి సిలువలో ఏం చేశాడు? ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఇక్కడ మనం మాట్లాడుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి, ఇప్పుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు గురించి నేను మాట్లాడుతున్నటువంటి మాట, ఈ కుమారుడైనటువంటి దేవుడు మన కొరకు తన స్వరక్తం ఇచ్చాడు. చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కేవలం కుమారుడు మాత్రమే, ఆయనకి ఏ అధికారం లేదు. కానీ వాక్యం చెప్తా ఉంది ఆయనకు అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని బట్టి ఈ రోజున దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. యేసు ప్రభువారు తన సొంత రక్తాన్ని ఇచ్చి మనందరినీ కూడా విమోచించాడు. ఆయన కేవలం కుమారుడు ఉండటమే కాదు, ఆయన నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఎవరు ఆ కుమారుడు అనగా దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇన్ని విధాలుగా దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు